గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. అయితే ఈ ఈ యొక్క కార్మాండల్ ఫిషర్స్ ఈ యొక్క పోయం ఇది. ఈ కార్మాండల్ ఫిషర్స్ అనే పోయంని రచించిన వారు ఎవరంటే సరోజిని నాయుడు గారు. ఈమె సరోజిని నాయుడు. ఈమె ఎప్పుడు జన్మించింది చూసినట్లయితే సరోజిని నాయుడు బోర్న్ ఆన్ ఫిబ్రవరి 13th 1879 అంటే సరోజిని నాయుడు బోర్న్ ఆన్ ఫిబ్రవరి 13th 1879లో ఆమె పుట్టడం జరిగింది. 1879లో ఆమె పుట్టడం జరిగింది. ఈమె ఎప్పుడు చనిపోయింది అని చూసినట్లయితే ఈ డైడ్ ఆన్ మార్చ్ 2 1949లో ఆమె చనిపోవడం జరిగింది. అంటే పుట్టడం ఫిబ్రవరి 13, 1879లో పుట్టింది. చనిపోవడం ఎప్పుడంటే మార్చ్ 2, 1949లో ఆమె చనిపోవడం జరిగింది. సరోజిని నాయుడు గారు చనిపోవడం జరిగింది. అంతేకాకుండా వాజ్ ఇండియన్ పొలిటికల్లో యాక్టివిటీస్. అంతేకాకుండా ఈమె ఇండియన్ పొలిటికల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొన్నటువంటి, అంటే ఈ యొక్క సరోజిని నాయుడు గారు ఇండియన్ పోయిట్. ఈమె ఇండియన్ పోయిట్. మన భారతదేశంలో పుట్టినటువంటి ఆమె ఇండియన్ పోయిట్. ఇండియన్ పోయిట్ అయినప్పుడు ఈమె వాజ్ ఇండియన్ పొలిటికల్ యాక్టివిటీస్లో ఈమె ఎక్కువగా పాల్గొన్నటువంటి వ్యక్తి. అంటే ఈమె రచయితే కాదు, ఈమె రాజకీయంగా కూడా ఈమె అనేక విషయాల్లో పాల్గొనటువంటి జరిగిందన్నమాట. రాజకీయం కూడా ఈమె పాల్గొనడం జరిగింది. కేవలం ఒక పొయిటే కాదు, ఒక రచయిత్రే కాదు, ఇండియన్ పొలిటికల్లో కూడా ఏంటంటే యాక్టివిటీస్ బాగా యాక్టివ్గా పాల్గొనేది. అంటే ఇండియన్ పొలిటికల్లో బాగా యాక్టివ్గా పాల్గొనేది. అలాగే పొయిట్ కూడా, ఇండియన్ యాక్టివిటీస్లో పాల్గొనేది పొయిట్ కూడా. పొయిట్ ఏ proponent ఆఫ్ సివిల్ రైట్స్. ఈమె ఈ సివిల్ రైట్స్కి ప్రతిపాదన చేసింది. మానవ హక్కులు ఉండాలి, సివిల్ రైట్స్ ఉండాలి, మానవ హక్కులు కలిగి ఉండాలని అని సివిల్ రైట్స్ కూడా ఆమె ఏం చేసిందంటే ప్రతిపాదించడం జరిగింది. జరిగిందని ఈమె చూడండి, ఇక్కడ ఇండియన్ పొలిటికల్ యాక్టివిటీస్లో కూడా బాగా పాల్గొంటూ ఉంటుంది. అంతేకాకుండా పొయిట్ కూడా. ఈమె పొయిట్, రచయిత్రి అన్నమాట ఈమె. అంతేకాకుండా ఈ ప్రామినెంట్ సివిల్ రైట్స్ని ప్రతిపాదించింది. పౌర హక్కులు ఉండాలి, మానవులకు హక్కులు ఉండాలి, హక్కుల ద్వారా వాళ్ళకు కావాల్సినవి సాధించుకుంటారు అనే ఉద్దేశంతో ఏం చేసిందంటే ఈమె ఈ సివిల్ రైట్స్ని ఏం చేసిందంటే ప్రతిపాదించడం జరిగింది. సివిల్ రైట్స్ ఉండాలి, ఎందుకంటే ఈమె పొలిటికల్గా కూడా ఉంది కనుక ఈ సివిల్ రైట్స్ని ప్రతిపాదించడం జరిగిందన్నమాట. అంటే మానవ హక్కులు, మనిషికి ఉన్నటువంటి హక్కులను హక్కుల ద్వారా అతను కావాల్సినవి కూడా పొందుకోవచ్చు, సాధించవచ్చు అనే ఆలోచనతో ఆమె ఏం చేసిందంటే సివిల్ రైట్స్ పొందుపరచడం జరిగింది. సివిల్ రైట్స్, ఉమెన్స్ ఇనామినేషన్స్ అండ్ యాంటీ ఇంపీరియలిస్ట్ ఐడియాస్. చూడండి, అంతేకాకుండా ఇమాన్సిపేషన్ అండ్ యాంటీ ఇంపీరియలిస్ట్. ఇమాన్సిపేషన్ అంటే వేదాంతం కలిగి ఉన్నటువంటి వాడిని, అలాగే ఇంపీరియలిస్ట్ ఐడియాస్. ఇంపీరియలిస్ట్ అంటే సామ్రాజ్యవాదానికి సంబంధించిన ఐడియాస్ కలిగినటువంటి వాడిని. అంటే చూడండి, ఈమె సివిల్ రైట్స్ని ప్రోత్సహించింది, ప్రతిపాదించింది. అలాగే ఉమెన్స్
ఉమెన్కి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఆమె వేదాంతాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అలాగే యాంటీ ఇంపీరియలిస్ట్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈమె ఐడియాలు ఉండేవి అనమాట. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈమె ఐడియాస్ ఉండేవి. ఈ సామ్రాజ్యవాదానికి అయితే సామ్రాజ్యవాదం ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఈమె వ్యతిరేకించింది. యాంటీ ఇంపీరియలిస్ట్ అనమాట. అంటే యాంటీ ఇంపీరియలిస్ట్ ఐడియాస్ అంటే సామ్రాజ్యవాది వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగి ఉన్నటువంటివి ఆమె ఎవరు? సరోజినీ నాయుడు. షీ వాజ్ ఎన్ ఇంపార్టెంట్ ఫిగర్ ఇన్ ఇండియన్స్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ కొలోనియల్ రూల్స్. అంతేకాకుండా ఈమె చాలా అందరికీ తెలిసినటువంటి బాగా అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఈమె. ఎందుకంటే ఇండియన్స్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ కొలోనియల్ రూల్. కొలోనియల్ రూల్లో ఈమె కొలోనియల్ రూల్ అంటే ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించిన టైంలో అనమాట. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించిన టైంలో అది కొలోనియల్ రూల్ అంటారు. బ్రిటిష్ వారి పరిపాలన విధానంలో ఆమె ఏం చేస్తుందంటే ఇండిపెండెన్స్ కోసం మన స్వతంత్రం సాధించుకోవడం కోసం చాలా కష్టపడింది. ఈ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ ఇన్ కొలోనియల్ కొలోనియల్ గవర్నమెంట్. ఈ బ్రిటిష్ వారి యొక్క కాలంలో, వాళ్ళ యొక్క పరిపాలన కాలంలో మనకు స్వతంత్రం రావాలి, మన స్వతంత్రం సంపాదించుకోవాలి, మన రాజ్యాంగం మనం రచించుకోవాలి, మన యొక్క పరిపాలన మనమే చేసుకోవాలి అని ఈ కొలోనియల్ రూల్లో ఉన్నప్పుడు, బ్రిటిష్ వారి పరిపాలన ఉన్నప్పుడు ఆమె చాలా చాలా స్ట్రగుల్ పడేది. ఫ్రీడమ్ కోసం, ఇండిపెండెన్స్ కోసం, స్వతంత్రం కోసం చాలా స్ట్రగుల్స్ చెందేది, చాలా స్ట్రగుల్ పడేది ఈమె. ఎందుకంటే ఈమె ఒక భారతీయురాలు కనుక ఒక పొలిటికల్ యాక్టివిటీస్లో పాల్గొంది కనుక అన్ని విషయాలు తెలుగు. ఆమె వేదాంత గురించి తెలుసు కనుక, సామ్రాజ్యాన్ని ఎదిరించినటువంటి వ్యక్తి ఆమె కనుక. అంతేకాకుండా ఈ బ్రిటిష్ వారి యొక్క పరిపాలన కాలంలో కూడా ఈమె ఏం చేసిందంటే చాలా స్ట్రగుల్ పడేది అనమాట. ఏంటంటే ఇండిపెండెన్స్ చాలా ప్రయత్నించింది, ఇండిపెండెన్స్ స్వతంత్రం కోసం. అంటే ఎవరైతే ఉద్యమాలు చేశారో వాళ్ళకి కూడా ఈ సరోజినీ నాయుడు గారు ఏం చేశారంటే సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే భారతదేశంలో ఎవరు పరిపాలించారు? బ్రిటిష్ వారు పరిపాలించారు. ఆ బ్రిటిష్ వారు పరిపాలించిన కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని చాలా హీనంగా చూసేవారు. వాళ్ళు హీనంగా చూసి భారతదేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళ దేశానికి పట్టుకెళ్ళిపోయేవారు. అటువంటి టైంలో భారతదేశంలో ఉన్నటువంటి ఈ బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో ఉన్నటువంటి టైంలో వాళ్ళు ఏం చేశారంటే, ఈమె ఏం చేసిందంటే చాలా స్ట్రగుల్ చెందింది. మనకు స్వతంత్రం రావాలి, మన స్వతంత్రం సంపాదించుకోవాలి, మనకు స్వేచ్ఛ కావాలి అనే విషయంలో ఈమె ఏం చేసిందంటే ఇండియన్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ పాల్గొనడం జరిగింది. ఫ్రమ్ కొలోనియల్ రూల్స్లో ఆమె పాల్గొనడం జరిగింది. ఆమె చాలా పోరాడింది. ఆమె పోయిటే కాదు, పద్యాలు రాయటం కాదు, ఈమె పొలిటికల్గా కూడా ఆమె పొలిటికల్ విషయాల్లో కూడా ఉంది. అలాగే తర్వాత సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించింది, అలాగే మన బ్రిటిష్ వారి కాలంలో కూడా స్వతంత్రం కోసం కూడా ఆమె ఏం చేసిందంటే పోరాటం జరిగింది. స్వతంత్ర పోరాటం కూడా జరిగింది. స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ కొలోనియల్ రూల్. సరోజినీ నాయుడు, అదర్వైజ్ నోన్ యాజ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఈమెకి ఒక బిరుదు ఉంది. ఏంటంటే ది నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఈమె ఒక బిరుదు ఉంది. ఏంటి బిరుదు అంటే ది నైటింగేల్ ఆఫ్ ఇండియా. నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఒకటి ఉంది. ద నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఆమె ఆ బిరుదు సంపాదించింది. నీకు అంటే ఆ బిరుదు ఉంది. అంతేకాకుండా ఆమెకి నిక్నేమ్గా కూడా ఉంది. అంటే ది నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఆమెను పిలుస్తారు. ఆమెకు నిక్నేమ్, ఆమెకు పెట్టిన పేరు అటువంటిది అనమాట. ది నైటింగేల్ ఆఫ్ ఇండియా అని
పేరు కూడా ఆమెకు ఉందన్నమాట. ఆమె బిరుదు కూడా ఉందన్నమాట, నైటింగేల్ ఆఫ్ ఇండియా. అంతే చూడండి ఇక్కడ దిస్ నిక్ నేమ్ ఫర్ హెర్సెల్ఫ్. ఆమె అది నిక్ నేమ్ కింద మారిపోయింది ఆమె. నైటింగేల్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా అనేది పేరు ఆమెకు ఎలా జరిగిందంటే నిక్ నేమ్గా జరిగింది, నిక్ నేమ్గా ఉండిపోయింది. ఆమెకి ఆ పేరు అలా సార్థకం అయిపోయింది. ఆమెకి పేరు అంటే అలా సార్థకం అయిపోయింది అనమాట. దిస్ నిక్ నేమ్ ఫర్ హెర్సెల్ఫ్ బికాస్ ఆఫ్ హర్ కంట్రిబ్యూషన్ టు పోయిట్రీ. ఆమె పోయిట్రీ ఆ విధంగా కంట్రిబ్యూషన్ ఉంటుంది. పొయిట్రీలో ఆమె యొక్క కంట్రిబ్యూషన్ అలా ఉంటుంది కనుక ఆమె కంట్రిబ్యూషన్ అలా ఉంటుంది కనుక అంటే ఆమె యొక్క రచనలు ఆ విధంగా ఉంటాయి కనుక కంట్రిబ్యూషన్ ఆమెకు ఆ పేరు వచ్చిందన్నమాట పోయిట్రీలో. హర్ వర్క్ రిచ్ ఇన్ ఇమేజినరీ. ముఖ్యంగా చూడాలంటే ఈమె రాసిన పోయమ్స్లో ఎక్కువగా చాలా రిచ్గా కనిపిస్తూ ఉంటాయి, చాలా ఉన్నతమైన స్థితిలో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇమేజినరీ అది అంటే పోయిట్స్ ఎక్కువగా ఏం చేస్తారంటే ఊహించుకుంటూ ఉంటారు, ఇమేజ్ చేసి పోయమ్స్ రాస్తూ ఉంటారు. ఇమేజినరీ సిస్టమ్ అందుకంటే ఇంకేంటంటే ఇమేజినరీ కావడం ఏ వెరైటీ ఆఫ్ థీమ్స్. ఆమె ఏం చేస్తుందంటే ఊహించి ఏం చేస్తుంటే రకరకాలైనటువంటి పద్ధతుల్లో థీమ్స్ తర్వాత పద్ధతిలో ఆమె ఏం చేసిందంటే ఆమె పొయిట్రీస్ ఉంటూ ఉండనమాట. అది చాలా రిచ్గా ఉంటాయి, చాలా ఉన్నతమైన స్థితిలో ఆమె రాసిన పోయమ్స్ ఉంటాయి. చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటాయి ఆమె రాసిన పోయమ్స్. ఆ పోయిట్రీ హర్ వర్క్ రిచ్ ఇన్ ఇమేజినరీ బికాస్ ఆఫ్ హర్ కంట్రిబ్యూషన్ టు పోయిట్రీ. హర్ వర్క్స్ రిచ్ ఇన్ ఇమేజినరీ కవర్డ్ ఏ వెరైటీ ఆఫ్ థీమ్స్. ఆమె అనేక రకాలైన థీమ్స్ని కవర్ చేస్తూ ఉంటాయి, ఆమె కవర్ చేస్తూ ఉంటాయి. అందుకే ఒక రిచ్ ఇమేజినరీగా ఒక రిచ్ ఉన్నతమైనగా విధంగా ఆమె పోయిట్రీస్ ఉంటూ ఉంటాయి. ఆమె పోయిట్రీస్ ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా ఈ థీమ్స్లో మనకి ఎక్కువగా ఏం కనపడతాం, ఆమె రాసిన ఈ యొక్క రిచ్ ఇమేజినరీ పోయమ్స్లో ఉన్నటువంటి థీమ్స్లో మనకి ఏం కనిపిస్తాం, ఆమెకు ఉన్నటువంటి రిచ్ ఇమేజినరీ పోయమ్స్ ఏమైతే రాస్తుందో ఆ పోయమ్స్లో మనకి ఏం కనిపిస్తుందంటే లవ్ కనిపిస్తుంది. ఆమె ఎక్కువగా ప్రేమ అది మాతృప్రేమ అన్నట్టు ప్రేమ గురించి ఎక్కువగా ఏం చేస్తుందంటే ఆ దేశం యొక్క ప్రేమ కానివ్వండి, నేచర్ యొక్క ప్రేమ కానివ్వండి, రకరకాలైనటువంటి విధానాలు ఆమె ఏం చేస్తుందంటే ఆమె రాసిన పోయమ్స్లో ఎక్కువగా ఏం కనిపిస్తూ ఉంటాయి, లవ్ కనిపిస్తూ ఉంటుంది. ఆయన కనిపించిన దాంట్లో ఏం కనిపిస్తూ ఉంటుంది, లవ్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఏం కనిపిస్తుంది అంటే ఆమె రాసినటువంటి డెత్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆమె రాసిన పోయమ్స్లో లవ్ని ప్రస్తావిస్తూ ఉంటుంది, అలాగే డెత్ని ప్రస్తావిస్తారు. లవ్, డెత్, సపరేషన్ ఎమంగ్ అదర్స్. ఆమె ఇతరుల పట్ల ఏదైనా రాసినప్పుడు ఆమె లవ్ గురించి, డెత్ గురించి సెపరేట్గా ప్రస్తావించడం జరిగింది. లవ్ అంటే లవ్ గురించి, ఆ డెత్ గురించి కూడా సపరేట్గా ముందు చెప్పడం జరిగింది. సెపరేషన్ అమాంగ్ ది అదర్స్. మోస్ట్ ఆఫ్ ది పోయమ్స్ హ్యావ్ లైఫ్స్ repeated across the stanzas. Most of the poems have lives repeated. ముఖ్యంగా చెప్పాలంటే ఈమె రాసిన పోయమ్స్ ఎక్కువగా జీవితాల గురించి సంబంధించి, జీవితాలు ఎక్కువగా అంటే మనుషుల యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, మనుషుల యొక్క వాళ్ళ యొక్క జీవన స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేది ఆమె రాసిన పోయమ్స్లో ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. అంటే ఆమె రాసిన స్టాంజర్స్లో థీమ్స్ ఏముంటాయి, ఎక్కువగా చూసుకుంటే లవ్ ఉంటుంది, డెత్ ఉంటుంది, వాటి సెపరేట్గా చూపిస్తుంది ఆమె. అంతేకాకుండా రిపీటెడ్ లైఫ్స్ రిపీటెడ్ అక్రాస్ ది స్టాంజర్స్లో వాళ్ళ జీవన విధానం గురించి ఎక్కువగా రిపీట్ చేయడం జరుగుతుంది. ఆ జీవన విధానం ఏంటంటే వాళ్ళకు ఉండే ఆ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, విలేజ్ జీవన విధానం ఏదో ఉంటుంది, అలాగే సిటీస్లో ఉండేటువంటి జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈమె ప్రస్తావించడం జరిగిందనమాట. ఈమెకి ఉన్నటువంటి గుడ్ హ్యాబిట్స్ ఏంటంటే ఆమె పొలిటికల్ యాక్టివిటీస్లో పాల్గొన్నటువంటి వ్యక్తి, పొయిట్, పొలిటికల్ యాక్టివిటీస్ అండ్ పొయిట్,
అండ్ ఏ ప్రామినెంట్ ఆఫ్ సివిల్ రైట్స్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఈమె. సివిల్ రైట్స్ ప్రతిపాదించినటువంటి వ్యక్తి, సివిల్ రైట్స్, ఉమెన్స్ అండ్ ఎమాన్సిపేషన్, ఉమెన్స్ ఎమాన్సిపేషన్ అంటే స్త్రీకి సంబంధించిన విషయం, వేదాంతం, వేదాంతంలో ఉన్నటువంటి స్త్రీలకు సంబంధించిన విషయాలను ప్రస్తావించడం జరిగింది. అండ్ యాంటీ ఇంపీరియలిస్ట్స్ అంటే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆమె పోరాటం జరిగింది. సామ్రాజ్యవాదానికి యాంటీ ఇంపీరియలిస్ట్ అంటే ఐడియాస్, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆమె ఐడియాస్ ఉండేవి. అంతేకాకుండా షీ వాజ్ ఇంపార్టెంట్ ఫిగర్. ఆమె చాలా భారతదేశంలో చాలా అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఆమె అందరికీ పరిచయస్తురాలు అనమాట. అందరికీ సరోజిని నాయుడు అంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు చదువుకున్న స్టూడెంట్స్లో కానీ, ఉద్యోగాలు చేసుకోవాలి, ప్రతి ఒక్కరు సరోజిని నాయుడు అని అంటే ఎవరో తెలియకుండా ఉన్నటువంటి కూడా ఉంటారు. ఏమి చాలా పోయమ్స్ రాసింది. ది బ్యాంగిల్స్ అనే పోయమ్స్ రాసింది. అది 10th క్లాసు తర్వాత ఇంటర్మీడియట్లో కూడా వచ్చింది బ్యాంగిల్స్. అంటే రకరకాల పోయమ్స్ ఈమె రాయటం జరిగింది. అంతేకాకుండా ఈమె ఇండియన్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ అంటే బ్రిటిష్ వారి యొక్క కాలంలో, బ్రిటిష్ వారి పరిపాలిస్తున్న భారతదేశంలో బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆమె ఈ చాలా ఇండిపెండెన్స్ కోసం, స్వతంత్రం కోసం చాలా స్ట్రగుల్ పడింది. స్వతంత్రం కావాలి, మనకి స్వేచ్ఛ కావాలి, మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలి అని ఆమె చాలా ప్రయత్నం చేసింది అనమాట. చాలా పోరాడింది. మిగతా వాళ్ళకి కూడా ఈమె సపోర్ట్ చేయడం కూడా జరిగిందండి. ఈమె ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి అంటే సరోజిని నాయుడు అదర్వైజ్ ఈమెకి ఇలాగ ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈమెకి ఏమని పేరు వచ్చిందంటే ది నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పేరు వచ్చింది. ఏమని పేరు వచ్చింది? ది నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే ఒక బిరుదు, లేకపోతే ఒక నిక్ నేమ్ ఆమెకి ఇవ్వటం జరిగిందన్న, ఒక బిరుదు ఇచ్చారు. అదే ఆమెకి ఏమైపోయిందంటే ఆ పేరు అలా సార్థకం అయిపోయింది. నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటే ఎవరంటే వెంటనే ఏం చెప్తారంటే సరోజిని నాయుడు. నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇంకోరికి ఉంది. ఆమె క్రిమియా యుద్ధంలో పాటుపడినటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమెకి నైటింగేల్ ఆఫ్ ది ల్యాండ్ అని ఒక బిరుదు ఇచ్చారు, నైటింగేల్. కానీ ఇక్కడ నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటే సరోజిని నాయుడు గుర్తుకొస్తారు. భారతదేశంలో సరోజిని నాయుడికి మరొక బిరుదు పేరు ఏంటంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఈ పేరే ఆమెకి ఏం చేసి నిక్ నేమ్గా అయింది. ఆమెకి నిక్ నేమ్గా మారిపోయింది ఆమె పేరు. నిక్ నేమ్ మారి. అంతేకాకుండా అదర్వైజ్ నోన్ యాజ్ నైటింగేల్ ఆఫ్ ఇండియా అండ్ దిస్ నిక్ నేమ్ ఫర్ హెర్సెల్ఫ్ బికాస్ ఆఫ్ హర్ contribution to poetry, because of her contribution to poetry. ఈ పోయిటరీకి కంట్రిబ్యూషన్ చేసిందన్నమాట. అండ్ కంట్రిబ్యూషన్ పోయిటరీ ఆమెకున్న పోయిటరీస్ అన్ని కూడా ఏంటంటే పాడతారు, కంట్రిబ్యూషన్ అనమాట. పాడిందమ్మ పోయమ్స్ అన్ని ఏ విధంగా పోయిటరీ వర్క్స్. ఈమె రాసిన ఈ యొక్క పోయమ్స్లో ఏంటంటే వర్క్స్ రిచ్ ఇన్ ఇమేజినరీ, బాగా ఇమేజినరీ ఊహించి రాస్తుంది అనమాట. ఆ ఇమేజినరీలో ఏంటంటే వెరైటీ ఆఫ్ థీమ్స్ కవర్ చేస్తూ ఉంటుందండి. ఆమె రాసిన పోయమ్స్లో అనేక రకమైన థీమ్స్ ఆమె ఏం చేస్తుందంటే కవర్ చేయటమే కాకుండా ఆ థీమ్స్లో ఏముంటుందంటే లవ్ ఉంటుంది, అంతేకాకుండా డెత్ ఉంటుంది, అంతేకాకుండా సెపరేషన్ అమాంగ్ అదర్స్, అనేక మంది ఇతరులలో ఉన్నటువంటి విషయాలన్నిటి కూడా సెపరేట్ చేసి ఆమె ఏం చేస్తుందంటే మనకు చూపిస్తూ ఉంటుంది. ఆమెకి మనం చూపిస్తూ అంటే పోయమ్స్ రూపంలో మనకు తెలియజేస్తూ ఉంటుంది. పోయమ్స్ రూపం సెపరేషన్ అమాంగ్ ది అదర్స్. మోస్ట్ ఆఫ్ ది పోయమ్స్ చూసినట్లయితే ఆమె రచించిన పోయమ్స్ మనం చదివినట్లయితే, మనం తెలుసుకున్నట్లయితే ఏముంటుందంటే లైఫ్స్ ఉంటాయి. ఏముంటుందంటే లైఫ్స్ రిపీటెడ్ అక్రాస్ ది స్టాంజెస్. అంటే మనుషుల యొక్క జీవన విధానం ఏ విధంగా ఉందంటే ఏంటనేది మనకి తెలుస్తుంది అనమాట. ఆమె రాసినటువంటి పోయమ్స్ ద్వారా, ఆమె రాసినటువంటి రచనల ద్వారా మనకి అండ్ మనుషుల యొక్క జీవన విధానం కూడా ఆమె పొందుపరుస్తుంది అనమాట. ఆమె లైఫ్ అంటే ఆమె పోయిటరీలో ఆమె పోయిటరీ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది. రాసే పోయిటరీ విధానం అంటే లవ్ని ప్రస్తావిస్తుంది, అలాగే డెత్ని ప్రస్తావిస్తుంది, అలాగే మనుషుల యొక్క జీవన విధానాన్ని కూడా ప్రస్తావిస్తుంది.
మనుషుల యొక్క జీవన విధానాన్ని కూడా ఏం చేస్తుంది ఆమె ప్రస్తావిస్తుంది. ప్రస్తావిస్తుంది అనమాట. ఈమె అంటే అబౌట్ ద ఆధార్ గురించి ఆమె ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు చనిపోయింది, ఆమె ఏ విధంగా పొలిటికల్లో యాక్టివిటీస్లో పాల్గొంది, తర్వాత ఆమె యాంటీ ఇంపీరియలిస్ట్గా ఏ విధంగా అంటే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఏ విధంగా ఆమె ఐడియాస్ ఉన్నాయి, ఇండిపెండెన్స్ కోసం ఏ విధంగా ఆమె పాటుపడింది, ఇండిపెండెన్స్ కోసం అంటే బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ఏ విధంగా పాటుపడింది, ఇందులో ప్రస్తావించిన విషయాలు. ఆమెకి నైటింగేల్ ఆఫ్ ఇండియా అని బిరుదు రావడం జరిగింది. ఆమె రాసిన పొయిట్రీస్ అన్నింటిలో కూడా లవ్ గురించి, డెత్ గురించి, అలాగే అండ్ లివ్స్ అండ్ రిపీటెడ్ అక్రాస్ ద స్టాంజర్స్ లో ఏమున్నాయి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. ఇది బ్రీఫ్ గా సరోజిని నాయుడు గారి యొక్క బ్రీఫ్ ఆమె గురించి అనమాట. ఎవరు రాసించారంటే ది కార్మండల్ రిసర్చ్ ఎవరంటే ఎవరు రాసించారంటే బై సరోజిని నాయుడు. సరోజిని నాయుడు ఎవరు రాసించారంటే ఆదర్ సరోజిని నాయుడు రచించడం జరిగింది అనమాట. ఆమె ఈమె గురించి ఇది దాని పోయం చూసుకున్నట్లయితే పోయం దేని గురించి చెప్పారు అంటే మీకు కొంచెం అవుట్లైన్స్ పోయమ్స్ దేని గురించి చెప్పడం జరిగింది. ఆమె పోయమ్స్ అంటే పోయమ్స్లో ఎక్కువగా డిస్క్రైబ్ ది బ్యూటీ ఆఫ్ నేచర్ని ఈమె వర్ణించడం జరిగింది. ఈ పోయం బ్యూటీ ఆఫ్ నేచర్ అంటే ప్రకృతికి సంబంధించినటువంటి విషయాన్ని అన్నింటినీ కూడా ఈమె ప్రస్తావించడం జరిగింది ఇందులో. అంతేకాకుండా ఫోక్ కల్చర్ ఆఫ్ కార్మండల్ కోస్టల్ ఇండియాలో ఉన్నటువంటి ఫ్లోక్ కల్చర్, జానపద సంబంధించిన కల్చర్. ఫ్లోక్ అంటే జానపదానికి సంబంధించిన జీవన విధానం గురించి ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది అనమాట. అంతేకాకుండా ఈ యొక్క కార్మండల్ ఫిషర్స్ అంటే కోరమండల్ కోస్టల్ ఏరియా, కోస్టల్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఫిషర్స్ మ్యాన్ యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, అంటే ఫిషర్స్కి అంటే చేపలు పట్టేవారు ఫిషర్ మ్యాన్స్కి నేచర్కి ఉన్నటువంటి సంబంధం, ఎటువంటిది, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి నేచర్ సంబంధం ఏంటి అంటే నేచర్ని అడ్రసెస్ సింబాలిక్ బ్యూటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ద ఆప్టిమిక్ లైఫ్లో ఈ నేచర్ని ఏంటంటే ఒక సింబాలిక్గా తీసుకుని, ఒక పెర్సోనిఫికేషన్గా సింబాలిక్ బ్యూటీగా తీసుకుని ఆమె చెప్పడం జరిగింది అనమాట. అంటే ఫిషర్స్కి తర్వాత నేచర్కి వాళ్ళు ఏ విధంగా సంబంధం ఉంది, వాళ్ళు ఏ విధంగా కనివేసుకుంటారు ఫిషర్ నేచర్కి. అంటే నేచర్ అంటే సహజంగా సముద్రం మీద వేటలు వేస్తూ ఉంటారు, చేపలు పడుతూ ఉంటారు, అది ఒక ఆహ్లాదకరమైన నేచర్ అది. అటువంటి వాటికి ఏం చేసిందంటే నేచర్ స్టాండ్స్ ఆఫ్ సింబల్ ఆఫ్ బ్యూటీ, నేచర్ ఏంటంటే సింబల్ ఆఫ్ బ్యూటీగా తీసుకుని ఎక్స్ప్రెస్ ఆప్టిమిస్టిక్ అది మన కళ్ళకు కట్టినట్లుగా చెప్పడం జరిగింది అనమాట. అంటే ఈమె కొంత అడగడం జరిగింది. షీ ఆస్క్ ఫర్ ఫ్లోక్ టు వేకప్ అండ్ ఆఫరింగ్ దేర్ ప్రేయర్స్ ఫర్ మార్నింగ్ లైట్. వీళ్ళు ఫిషర్మెన్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మార్నింగ్ ఉదయాన్నే లేచిపోస్తారు, వేటకి వెళ్ళడానికి ఉదయాన్నే లేచిపోతారు. అందుకని ఏమంటుంది ఈమెం అడుగుతుందంటే అంటే ఫిషర్స్ ఫ్లోక్ అంటే ఒక సాంగ్, ఒక ప్రార్థన. ఎప్పుడు మార్నింగ్ లైట్ అంటే సూర్యుడు ఉదయించగానే ఒక ప్రార్థన వాళ్ళు ప్రేయర్ మొదలుపెట్టి వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళ ప్రేయర్ మొదలు పెడతారంట. ఎందుకని ప్రేయర్ పెడతారంటే సముద్రంలో చేపలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు తిరిగి మనకి క్షేమంగా మేము తిరిగి రావాలి, మేము ఎక్కువ చేపలు పట్టి మా జీవన విధానానికి ఎక్కువ చేపలు పట్టి మేము తిరిగి రావాలి అని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరినైతే పూజిస్తున్నారో సూర్య భగవాన్ కావచ్చు, ఎవరినైనా సూర్యదేవుడు కావచ్చు, ఎవరినైనా పూజిస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే
వాళ్ళు ఆ దేవుణ్ణి వాళ్ళని ఎవరినైతే పూజిస్తారో ఆ దేవుణ్ణి వాళ్ళు ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. అందుకనే ఏమంటుందంటే షీ యాస్క్ ఫర్ ఫోక్ వేక్ అప్ ద ఆఫర్ దేర్ ప్రేయర్స్ టు ద మార్నింగ్ లైట్. ఉదయాన్నే లేచినామంటే వాళ్ళు భగవంతుడికి వాళ్ళు పూజ చేస్తారనమాట. వాళ్ళు ప్రేయర్ చేస్తారు, పూజ చేస్తారు. ద విండ్ ఈజ్ కామ్ అండ్ క్వైట్ లైక్ సైల్డ్ స్లీప్ సౌండ్ అండ్ ట్రైన్. ఆ మార్నింగ్ టైంలో సముద్రం చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే చాలా కామ్గా, చిన్నపిల్లవాడు నిద్రపోతున్నప్పుడు ఏ విధంగా కామ్గా ఉంటాడో, ఏ విధంగా ప్రశాంతంగా నిద్రపోతాడో, అలాగే ఆ సముద్రము కూడా అలా ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ టైం ప్రశాంతంగా కనిపిస్తుంది. విండ్ ఈజ్ కామ్, గాలి వాతావరణం కామ్గా ఉంటుంది. వాతావరణం సముద్రం మీద ఎక్కువ గాలి వీస్తూ ఉంటుంది, వాతావరణం కూడా కామ్గా ఉంటుంది. అంతేకాకుండా క్వైట్ చైల్డ్, ఏ విధంగా వాళ్ళ కుర్రవాడు నిద్రిస్తాడు, నిద్రపోతాడు కామ్గా, అలాగే క్వైట్ కూడా మార్నింగ్ సెషన్లో చాలా ప్రశాంతంగా ఉంటుందాడు. అంతేకాకుండా స్లీపింగ్ సౌండ్లీ ఆఫ్టర్ క్రైయింగ్ హోల్ నైట్. అంటే నైట్ అంతా చిన్నపిల్లలు ఎక్కువగా నైట్ ఏం చేస్తారు, నిద్రపోరు, ఏడుస్తూ ఉంటారు, నిద్రపోరు. ఆ విధంగా సముద్రం కూడా నైట్ అంతా దాని ఘోష చూపించి, పెద్ద పెద్ద సౌండ్ చూపించి, అంటే సముద్రం దగ్గర మనం నుంచుంటే చాలా భయంకరమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఆ కెలలు, ఆ కెరటాలు ఏమవుతుందంటే ఆ కెరటాలకి చాలా సౌండ్స్ మనకు వినపడుతూ ఉంటాం. అక్కడ ఘోష అంటారు, సముద్రం యొక్క ఘోష మనం భరించలేము. అక్కడ నిద్రపట్టదు కూడా. అయితే ఇక్కడ ఏం చేసిందంటే సరోజిని నాయుడు గారు ఏం చేశారంటే ఇక్కడ కంపేర్ చేసింది అనమాట. ఆమె ఏంటని కంపేర్ చేసిందంటే, ఏమని కంపేర్ చేసిందంటే, చిన్నపిల్లవాడు అంతా నైట్ అంతా ఏడ్చి ఉదయాన్నే ఎంత ప్రశాంతంగా నిద్రపోతాడో అలాగే అంటే ఆ విధంగా ఆమె ఏం చేసిందంటే, అంటే సముద్రం ఎలా ఉంటుందంటే చిన్నపిల్లల పోలి ఉంటుందని చెప్తుంది. ఎలా ఉంటుందంటే చిన్నపిల్లవాడు నైట్ అంతా నిద్రపోకుండా ఏడ్చి మార్నింగ్ ఎంత ప్రశాంతంగా పడుకుంటాడో ఆ విధంగా ఆమె ఆ విధంగా ఈ యొక్క సముద్రం అంత క్వైట్గా ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడ మనకి ఈ యొక్క అబౌట్ ది పోయంలో గురించి మనకి చెప్తున్నారు అన్నమాట. ఫిషర్మెన్స్ చూడండి, she asked the fishermen to gather the nest and set their Charmants prefer set into the sea, gather and helping of the and kings of the sea. ఈ యొక్క ఏమిటంటే మీరు పొద్దుటే లేచి మీరు ఏం చేస్తారంటే, మీరు ఉదయాన్నే లేచి మీరు ఏం చేస్తారు, ఉదయాన్నే లేచినామంటే ఈ ఫిషర్స్ మ్యాన్స్ పని ఏంటి అంటే వాళ్ళ యొక్క వలల్ని సర్దుకుని, వాళ్ళ వలలను సరి చేసుకుని ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ అన్నింటిని కూడా సరి చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫిషర్మెన్స్ నెక్స్ట్ అని గ్యాదర్ చేసుకుని వాళ్ళు ప్రయాణం వెళ్తుంటారు. అంటే క్యాంట్మెన్స్ అండ్ ఫ్రీ అండ్ సెట్ ఇన్ టు ద సీ కుదిర వాళ్ళు ఏంటంటే హెల్పింగ్ ఫర్ ఆఫ్ ది కింగ్స్ ఆఫ్ సీ. సముద్రంలో ద కింగ్స్ ఆఫ్ ద సీ, ఆ యొక్క సముద్ర రారాజుని మీద వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు వేటకి వెళ్తారు, వలలు పట్టుకుని వేటకి వెళ్తారు. She asks the fishers to float not to delay the quick set for the track on the seagulls call. అంతేకాని మీరు సముద్రంలో వెళ్ళినప్పుడు కూడా మీరు ఎప్పుడైనా చూసారా, జానపద పాటలు పాడుతూ ఉంటారు. సముద్రంలో వెళ్ళినప్పుడు పాటలు పాడుతూ ఉంటారు, వాళ్ళ ఉత్తేజం కోసం వాళ్ళ కోసం పాటలు పాడతారు. అందుకని అంతేకాకుండా ఏంటంటే ఇక్కడ ఏమంటుందంటే ఈమె ఫ్లోక్ సాంగ్స్గా కాకుండా ఫ్లోక్ సాంగ్ పాడుతుంటే వాళ్ళని ఏమని అడుగుతుంది ఫిషర్స్, ఫ్లోక్ నాట్ టు డిలే. మీరు దేవుని పూజిస్తున్నారు, మీరు భగవంతుని పూజిస్తున్నారు, దాన్ని మాత్రం డిలే చేయకండి. మీ ఫ్లోక్ అంటే మీ ప్రార్థన కంటిన్యూగా జరుగుతూ ఉండాలి. She comforts the flock by saying that easy is their mother, and the flock saying the sea is their mother. యాక్చువల్గా ఫ్లోక్లో ఏం చెప్తుందంటే, ఫ్లోక్లో ఎలా ఉండాలంటే వాళ్ళ మదర్ అంటే సముద్రం వాళ్ళ తల్లి లాంటిది. అంతే, ఫిషర్స్ మ్యాన్స్కి చేపలు పట్టే వాళ్ళకి తల్లి సముద్రం లాంటిది. ఆ సముద్రం వెళ్ళి సంపత్తి తెచ్చుకుని ఆ చేపలు పట్టుకుని వాళ్ళ జీవన విధానం పెడతారు. అంటే ఇక్కడ సరోజిని నాయుడు గారు ఏం చెప్తున్నారు, సరోజిని నాయుడు గారు అంటే
ఆ యొక్క సముద్రం అనేది ఈ ఫిషర్స్ మ్యాన్స్ ఒక తల్లి లాంటిది, ఫిషర్స్ మ్యాన్స్ కి ఒక తల్లి లాంటిది అని ఆమె చెప్తుంది అనమాట. ఇస్ మదర్, ద కుడ్ ఈస్ దైర్ బ్రదర్, ద క్లౌడ్ ఈస్ దేర్ బ్రదర్. ఇక్కడ పోల్చుతుంది అనమాట, కంపేర్ చేస్తుంది. సముద్రం ఏమో తల్లి లాంటిది ఫిషర్స్ మ్యాన్స్ కి, అలాగే అండ్ క్లౌడ్స్ అనేవి, మబ్బులు అనేవి బ్రదర్స్ లాంటిదంట. అండ్ వేవ్స్ దేర్ బోట్స్ అండ్ సన్సెట్ అండ్ డ్రైవింగ్ ద కార్. అంతేకాకుండా బ్రదర్ లాంటిది. అండ్ అండ్ అంటే సముద్రం తల్లి లాంటిది, పైన ఆకాశంలో ఉన్నటువంటి క్లౌడ్స్, ఆ మేఘాలు ఎటువంటి వంట, ఒక తల్లి బ్రదర్ లాంటి వంట. ఎటువంటి వంట? బ్రదర్ లాంటివి. అండ్ దేర్ బ్రదర్ లాంటిది అనమాట. అండ్ సన్సెట్, అంతేకాకుండా వీళ్ళు సన్సెట్ అయ్యే టైంకి చూసుకుంటే వేవ్స్ పాసెస్ దేర్ బోట్స్ సన్సెట్ అండ్ డ్రైవ్ ఇన్ ద కార్. వీళ్ళు ఏం చేస్తారు? బోట్స్ వేసుకుని సన్సెట్ పొద్దుపోయినప్పుడు కూడా ఒక్కొక్కసారి నైట్ కూడా వాళ్ళు సముద్రంలో ఉండి వేటాడతారు. చాలా దూరం వెళ్ళిపోతారు వాళ్ళు, కొన్ని మైళ్ళ దూరం వెళ్ళిపోయి వేటాడుతూ ఉంటారు. కొన్ని మైళ్ళ దూరం వెళ్ళిపోయి వేటాడి వాళ్ళు కొన్ని అవసరమైతే వారం రోజులు కూడా రాకుండా వాళ్ళు కావలసిన ఆహార పదార్థాలు తీసుకుని వారం రోజులకి సరిపడగా ఆహార పదార్థాలు తీసుకుని అక్కడే ఉండి ఆ చేపలు పట్టుకుని మరో ఏం చేస్తారంటే మరో ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు, ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు అనమాట. అది ఆమె చెప్తుంది అనమాట. అంతేకాకుండా ద గాడ్ హూ కంట్రోల్స్ ద స్ట్రోమ్ విల్ ప్రొటెక్ట్ దేర్ లైఫ్స్ ఫ్రమ్ ఇట్స్ రేజ్. సముద్రం మీదకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక్కోసారి తుఫానులు రావచ్చు. మీరు చూస్తూ ఉంటారు, మనకి టీవీలో గట్రా చూస్తూ ఉంటారు. తుఫాను పట్టింది, బంగాళాఖాతంలో తుఫాను పట్టింది. ఆ తుఫాను గురించి ఎవరు చేపల వేటకి ఎవరు వెళ్ళొద్దు, సముద్రంలో వేటకి వెళ్ళే వాళ్ళు ఎవరు వెళ్ళొద్దు అని హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. హెచ్చరికలు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? జారీ చేస్తూ ఉంటారు. ఆ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారు? ఫిషర్ మ్యాన్స్ కొంత ఆహారాన్ని, ఒక వారం రోజులు సరిపడా ఆహారం పట్టుకుని ఎక్కువ చేపలు తెచ్చుకోవడానికి ఏం చేస్తారు? సముద్రంలోకి వెళ్ళిపోతారు. ఎక్కడో కొన్ని వందల మైళ్ళ దూరం సముద్రంలో ప్రయాణం చేసి వెళ్ళిపోతారు చేపల కోసం. అటువంటిప్పుడు ఆ స్ట్రోమ్స్ రాకుండా, తుఫానులు రాకుండా వాళ్ళు ఏం చేయాలంట? వీళ్ళు ప్రొటెక్ట్ దేర్ లవ్స్, గాడ్ని ప్రార్థించాలి. వాళ్ళ గాడ్ని ప్రార్థించాలి, దేవుని భగవంతుని ప్రార్థించాలి. ఎందుకంటే మేము కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి వెళ్తున్నాం కదా, ఆ మైళ్ళ దూరం ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు ఎటువంటి ప్రమాదాలు రాకుండా, ఎటువంటి తుఫాన్లు సముద్రంలో చెలరాయకుండా మేము క్షేమంగా తిరిగి రావాలి అని వాళ్ళు ప్రార్థించుకోవాలని సరోజిని నాయుడు గారు చెప్తారు. షీ ఆల్సో సేస్ దట్ కోకోనట్ గ్లాడ్ గివ్స్ షేడ్ ఆఫ్ ద స్వీట్స్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ మ్యాంగో గ్రో స్మూతీ మూవేర్. అంతేకాకుండా అంటే ఆ లైఫ్ ఎలా ఉండాలంటే స్మూత్గా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, వాళ్ళ లైఫ్ ఆహ్లాదకరంగా ఉండాలి అని చెప్పడం అనమాట. ఇది ఈ యొక్క అబౌట్ ది ఆథర్ గురించి, అది అబౌట్ ది పోయం గురించి. తర్వాత పోయంలో ఏముందనేది రేపు పొద్దున పోయం గురించి మనం పోయంలో వివరంగా తెలుసుకుందాం. పోయంలో ఏం రాసింది ఏంటనేది తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.